డీకే అరుణ ఇంట్లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండుగుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఢిల్లీలో ఇప్పటి వరకు మనకు దొరికిన సమాచారం మేరకు 17 సేమ్ ఇట్లాంటి కేసులే ఉన్నాయి. అన్ని 457, 380 ఐపీసీ అంటే రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ దొంగతనం చేయడం, అట్లాంటివి 17 కేసులు ఇప్పటి వరకు మనకు దొరికినాయి. దాదాపు 30కి పైన ఈయన పైన ఇట్లాంటి కేసులు ఢిల్లీ పోలీసు నమోదు చేసి ఇతను చాలాసార్లు జైలుకు వెళ్ళి మొన్న జూన్ 2024లో చివరిసారికి ఆయన తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చి వేరే వేరే పనులు చేసుకుంటూ తర్వాత వేరే మహానగరంలో దొంగతనం చేయాలి, ఇంకా ఢిల్లీలో చేస్తే పోలీసు ఈజీగా పట్టుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఆయన హైదరాబాద్ ఎవరో ఆయన చుట్టూ ఉన్న స్నేహితులు ఎవరైతే వేరే చిన్న చిన్న పనులు హైదరాబాద్లో చేసుకుంటుంటారో అట్లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఇతను కూడా హైదరాబాద్కు వచ్చి చార్మినార్ దగ్గర ప్రాంతంలో ఒక రూమ్ని కిరాయికి తీసుకొని అక్కడ ఉంటూ ఆయన తర్వాత ఇంకా పెద్ద ఇంట్లో దొంగతనం చేస్తే పెద్ద సొమ్ము దొరుకుతుందనే ఉద్దేశంతో పాష్ ఏరియాకు వెళ్ళాలని వచ్చి ఈ యాక్టివిటీలో పాల్గొన్నాడు. ఇంకా ఇతను 2004లో ఇతని పైన మొదటి కేసు నమోదైంది. అప్పుడు ఇతను ఒక చిన్న ఈ టాయ్ పిస్టల్ లాంటిది ఇతను ఇంకొక అతను ఇద్దరు వాడి ఒక రాబరీ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు రికార్డ్స్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇతని పైన తరచుగా ఈయన ఇట్లాంటి హౌస్ బ్రేకింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ ఇతని పైన నమోదయ్యి ఈయన చాలాసార్లు జైలుకి వెళ్ళి బయటకు వస్తూ ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇదే నేర కృత్యాల్లో అతను పాల్గొంటూ ఉన్నాడు. సో ఈ వ్యక్తిని పట్టుకోవడంలో మన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మన ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, అదేవిధంగా ఎస్ఐ హరీశ్వర్ రెడ్డి, ఎస్ఐ పాండు నాయక్, రాజశేఖర్ అండ్ మిగతా మన సిబ్బంది, ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎన్ జయరామ్, తర్వాత మన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి శ్రవణ్ కుమార్, తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండ్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది, తర్వాత మన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సూరజ్ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత మన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్ఐ నర్సింహ్, మహేష్, ధనంజయ్ అండ్ ఎస్ఐ నవీన్ అండ్ మిగతా దాదాపు 50కు పైన మన పోలీసు కానిస్టేబుల్స్ అందరూ కూడా పనిచేశారు. వీళ్ళందరి సతత పరిశ్రమ వల్ల ఈ ఒక చాలా ముఖ్యమైన కేసుని మనము కొన్ని గంటల్లోనే అనొచ్చు ఛేదించగలిగినాము.